హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడు మన ఆంధ్ర అలాగే తెలంగాణలో మనకి ఇప్పుడు మెయిన్ హాట్ టాపిక్ ఏమంటే శివాజీ గారు మాట్లాడింది. దాని గురించి ఇప్పుడు పెద్ద రచ్చ అయితే జరుగుతుందన్నమాట. ఆయన ఏం తప్పు మాట్లాడాడు, అలాగే ఏ రైట్ మాట్లాడాడు అనేది మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం మీకు తెలియజేస్తాను. అతను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదండి. యాక్చువల్గా మామూలుగా ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే అదే విధంగా ఇప్పుడు నిధి అగర్వాల్ మొన్న ఒక రోజు ఇదే మారినే ఆమె ఒక హాఫ్ డ్రెస్లన్నీ వేసుకొని వెళ్ళడం వలన బాగా రద్దీ జనాలు లోపల తొక్కేసామని చాలా ఇబ్బంది పెట్టారనమాట. మీరు ఎందుకు ఆ విధంగా డ్రెస్ వేసుకుంటున్నారు? మంచి డ్రెస్సులు వేసుకోండి. చీరలు ఉన్నాయి, హాఫ్ శారీస్ ఉన్నాయి, లేదంటే మనకు ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి, అట్లాంటివి వేసుకోవచ్చు. లేదంటే మనకు చుడిదార్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏవైనా వేసుకొని రావచ్చు కదా. అంతకుముందు మీరు గమనించండి, మనకు ఆమని గారు కానీ సినిమాలో వాళ్ళు ఎట్లున్నా కూడా మనకు బయటికి ఏదైనా ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చేటప్పుడు కానీ ఆమని కానీ మన ఇంద్రజ కానీ లేదంటే ఒక వీళ్ళందరూ కూడా చాలా మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు సాయి పల్లవి కానీ అలాగే మనకు ఆమె అనుష్క కానీ వీళ్ళందరూ కూడా మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఏం ఆ విధమైన హుందాతనం చూపించండి. సినిమాలో మీరు ఎలాగే నటిస్తున్నారు, బయటకు వచ్చినప్పుడు కూడా మీరు అలాగే ఉండాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయమే ఆయన చెప్పాడు అనమాట. ఆయన అడిగిన దాంట్లో ఏమంటే ఆ సామాన్లు అనడం ఒకటి తప్పైపోయింది. అంటే ఇప్పుడు నార్మల్గా సామాన్లు అనే మాట రాకపోయింటే దాన్ని ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కాదండి. ఇలాంటి ఒక టాపిక్ బయటకు వెళ్ళిందనే దాని గురించి ఎవరు అనుకునేవాళ్ళు కాదు. ఒక సీనియర్ యాక్టర్ వచ్చాడు, ఈ విధంగా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. దాన్ని ఎవరు పట్టించుకోరు. సామాన్లు అనడం వల్ల అది పెద్ద టాపిక్ అయిపోయి లాస్ట్కి నేను చెప్పేది ఏమనంటే సార్, డ్రెస్ అనేది మన ఇష్టమే కాదని చెప్పలేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు మీరు కొంచెం పద్ధతిగా రండి. ఇలాంటి డ్రెస్సులు చిత్త డ్రెస్సులన్నీ వేసుకొని రావద్దండి అయితే చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీకు అంత ఇబ్బంది అనిపిస్తుందంటే ఎంతమంది లేడీస్ దీనికి పాజిటివ్గా సమాధానం చెప్తున్నారు, ఆయన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కూడా. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదని ఎంతో మంది దీని గురించి వాదిస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. దాని గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు, జెంట్స్ మాట్లాడుతున్నారు, లేడీస్ మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడుతున్నారు. అందరూ దీని గురించి మాట్లాడి ఒక మంచి మెసేజ్ని జనాల్లోకి తీసుకుపోవాలి. కానీ మీరు ఈ మాదిరిగా ఆయన అంత విధంగా ఇప్పుడు అనసూయ ఆమెని తీసుకుంటే ఎన్ని ఆమె ఓన్ వీడియోస్ అన్ని బయట తీసుకొచ్చింది, బికినీలని అవన్నీ ఇవన్నీ వేసుకొని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టాల్సినంత అవసరం ఏముంది అసలు? మీరు అది ఓన్ మీరు ఏ గుడ్డలు వేసుకుంటున్నారు ఏమనేది ఎవరికి అవసరం లేదండి, ఎవరు చూడాల్సిన పని లేదు. అది మీ పర్సనల్. దాన్ని మీరు సోషల్ మీడియాలో పెట్టి అదేం మీరు పెద్ద సాధించినట్టు దాని గురించి మళ్ళీ ఏడుపులు అవన్నీ కూడా జరిగాయి. మొన్న ఈ మాదిరిగా అన్నారు, ఈ మాదిరి మెసేజ్ పెట్టారని చెప్పి మీరు ఆ డ్రెస్సే వేయకపోతే లేదా ఆ వీడియోనే మీరు సోషల్ మీడియాలో పెట్టకపోతే ఎవరు దాని గురించి పట్టించుకోరు కదా. ఎవరికి అది అవసరం లేదు. మీరు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇంకొకరికి ఏం సంబంధం ఉందండి దాంట్లో? ఆయన చెప్పడంలో ఏ తప్పు లేదు. నేనైతే ఫుల్ సపోర్ట్ ఆయనకి. చాలా మంది నా మారికి ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తున్నారు లేదా అని నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. బై బై.